హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి వడ. పప్పును నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ వడ. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 కప్పుల వాటర్ను పోసుకోండి. వాటర్ను ఏ కప్పుతో తీసుకుంటామో రవ్వను కూడా అదే కప్పుతో తీసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. 1 టీ స్పూన్ తరిగిన అల్లం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల తరిగిన కొత్తిమీరను వేసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను కూడా వేసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలపండి. రవ్వ కన్సిస్టెన్సీ గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఈ వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఉప్మాను ప్రిపేర్ చేసుకునే రవ్వ కూడా ఇదే. దీనినే సుజీ అని కూడా అంటారు. కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ను వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకుని వడలు షేప్లోకి తీసుకురండి. ఇలా మొత్తం పిండితో మొత్తం వడలను ప్రిపేర్ చేసుకోండి. ఈ రవ్వను మనం ఎంత బాగా కలుపుతామో వడలు కూడా అంతే బాగా వస్తాయి. మొత్తం వడలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి ఆయిల్ను పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడలను ఒకదాని తర్వాత ఒకటి స్లోగా డ్రాప్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వడలను ఫ్రై చేసుకోండి. ఈ వడలు గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని బయటకు తీసేయండి. ఇదే విధంగా మొత్తం వడలను కూడా ప్రిపేర్ చేసేసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ రవ్వ వడ తయారీ విధానం అయిపోయింది. పప్పులతో చేసే వడలు అవి నానిన తర్వాతనే మనం చేసుకోవాలి. అలా అయితే చాలా టైం పడుతుంది. ఈ వడలకు ఎటువంటి టైం అవసరం లేదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వడలను ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ వడలను పల్లి చట్నీతో కానీ మీకు ఇష్టమైన ఏ చట్నీలతో అయినా తీసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూసేయండి. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.